పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో స్థానిక నిరసనకారులపై పాక్ ప్రభుత్వం మారణ హోమం సృష్టిస్తోంది. శాంతియుతంగా నిరసనలు చేస్తున్న వారిపై కాల్పులు జరిపింది. ఈ కాల్పులో దాదాపు 30 మందికి పైగా మరణించారు. మృతుల్లో 19 మంది చిన్నారులు, 7 గర్భిణీలు ఉన్నట్లుగా తెలుస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో 200 మందికి పైగా కశ్మీర్లకు తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు నిరసనల పేరు చెప్పి పీఓకేలో పాక్ ప్రభుత్వం ఇంటర్నెట్ను పూర్తిగా నిలిపివేసింది. పెరిగిన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మానవ హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ కమిటీ నిరసనలతో పాక్ ప్రభుత్వం దానిపై నిషేధం విధించింది. అంతేకాకుండా నిరసనకారులను కంట్రోల్ చేయడానికి దాదాపు 14,000కు పైగా సైన్యాన్ని మోహరించింది. సైన్యం జరిపిన కాల్పులో మరణించిన నిరసనకారుడి అంత్యక్రియల్లో వేలాదిగా పాల్గొన్నారు. వారిపై కూడా పాక్ సైన్యం కాల్పులు జరిపింది. పాక్ దురాఘాతాలు, గర్భిణీలు, పిల్లలపై జరిగిన ఈ దాడిపై అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరపాలని మానవ హక్కుల సంఘాలు, స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. నిరసనలను అణిచివేయడానికి పాక్ ప్రభుత్వం దారుణమైన చర్యలకు దిగింది. ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీకి చెందిన 4 ప్రధాన నేతలు షౌకత్ నవాజ్ మీర్, ఉమర్ నజీర్ కశ్మీరీ, కవాజా మెహ్రాన్ అర్షద్, సర్దార్ అమన్ ఖాన్ ను పట్టిస్తే నగదు బహుమతిస్తామని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. రావల్పిండి, రావల్కోట్లోని మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుమారు 110 మంది గాయపడిన కశ్మీరీలను పాక్ సైన్యం బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లింది. ఇప్పటివరకు మొత్తం 500 మందికి పైగా స్థానికులను నిర్బంధించారు. పాక్ సైన్యం కాల్పుల ఘటనపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ తప్పులను, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అసత్యాలను ప్రచారం చేస్తోందని భారత్ మండిపడింది. పీఓకేలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు, పౌరుల మారణ హోమానికి పాకిస్తాన్ జవాబు చెప్పాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం పీఓకేలోని ముషఫరాబాద్, రావల్కోట్, మీర్పూర్ వంటి ప్రధాన నగరాలు పూర్తిగా స్తంభించిపోయాయి. సైన్యం భయంతో ప్రజలు ఇళ్లకే పరిమితం కాగా నిత్యావసర వస్తువుల కొరత తీవ్రంగా ఏర్పడింది. పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్ లో అందిస్తారు. కళ, పాక్ ఆక్రమిత కశ్మీర్లో గత 3 రోజులుగా మునుపెన్నడూ లేని విధంగా తీవ్ర అశాంతి, హింస చెలరేగుతోంది. ప్రజలు పీవైకేలో అసలు పీవైకేలో మనం ఇప్పుడు చూస్తున్న పరిస్థితి కానీ, కార్ చిచ్చు కానీ అసలు ఎప్పుడు బీజం పడింది? మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? దాదాపు నెల రోజుల నుంచి జరుగుతున్నటువంటి పాకిస్తాన్ భద్రతా దళాలకు దాదాపు అవామీ లీగ్ పార్టీకి సంబంధించినటువంటిది జాయింట్ జాక్ దాదాపు జరుపుతున్నటువంటి నిరసనకారులు నెల రోజుల నుంచి జరుపుతున్నటువంటి నిరసనలు దాదాపు 4 రోజుల నుంచి కూడా తీవ్రమైనటువంటిది. ముఖ్యంగా దీనికి అంటే కొన్ని కీలకంగా అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు అనుకోవచ్చు. దాదాపు 42 స్థానాల్లో దాదాపు 12 స్థానాలను శరణార్థులకు కేటాయించడమే ప్రధానంగా దీనికి కారణము, ఈ నిరసనలకు కారణం. ముఖ్యంగా ఇది మనకు అంటే నిరసనలు తెలిపేటటువంటి ఏదైతే అవామీ లీగ్ పార్టీకి సంబంధించినటువంటి యువకులు అనుకోవచ్చు, చాలా మందిని ఎక్కడ ఎవరైనా వీళ్ళు కనిపించినా కూడా షూట్ చేయాలి అన్నటువంటి పాకిస్తాన్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ తోటి ఒక్కసారిగా కూడా ఇటు రావల్కోట్ అంటే ముఖ్యంగా మనకు రావల్కోట్ ఒక ఆసుపత్రి దగ్గర జరిగినటువంటి ఏదైతే ఘర్షణ అది పెరిగి ఉద్ధృతమైనటువంటిది అనేక ప్రాంతాలకు కూడా ఇది విస్తరించినటువంటిది. మనకు రావల్కోట్, తర్వాత ముజఫరాబాద్, తర్వాత మీరాపూర్, ఈ ప్రాంతాలంతా కూడా జనజీవనం స్తంభించినటువంటిది. చిన్నపిల్లలు, వృద్ధులు, తర్వాత గర్భిణీ స్త్రీలను చూడకుండా విచక్షణ రహితంగా కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైనికులు చేసేటటువంటి దాడులు అనుకోవచ్చు. అక్కడ అంటే చాలా మంది యువకులు కూడా అడ్డుపడుతున్న వాళ్ళని చాలా కఠినంగా శిక్షించి చాలా మందిని కూడా అంటే గాయపరుస్తున్నటువంటిది. ఇప్పటి వరకు కూడా ఈ అంటే పాకిస్తాన్ భద్రతా దళాలకు ఇటు జాక్ అవామీ లీగ్ పార్టీకి సంబంధించినటువంటి యువకులకు మధ్య
జరుగుతున్నటువంటి కాల్పుల్లో ఇప్పటి వరకు దాదాపు 39 మంది మరణించారు. 200కు పైగా కూడా తీవ్రంగా క్షతగాతులు గాయాలైనట్లుగా, ఇప్పటికీ కూడా దాదాపు 400కు పైగా కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటిది. ఒకవైపు దీనిపై అటు లండన్లో కూడా పాకిస్తాన్ హై కమిషన్ ముందర కూడా నిరసనలు తెలుపుతున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటిది. దీనిపై అంటే పీఓకే బార్డర్ అంటే పీఓకే తర్వాత ఈ ప్రాంతాలంతా కూడా రావల్కోట్లో మొట్టమొదట ప్రారంభమైనది. ఇది అనేక ప్రాంతాల్లో కూడా విస్తరించి ఇప్పటి వరకు కూడా జరుపుతున్నటువంటి నిరసనలు. ఒకవైపు భారత విదేశాంగ శాఖ కూడా ఈ విధంగా జరుగుతున్నటువంటి దాడులపై కూడా నిన్న స్పందించడం జరిగింది. కానీ మరింత కూడా ఉద్ధృతమవుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇటు అంటే దీనిపై ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలి అంటూ కూడా చాలా దేశాలు కూడా ఇప్పటికే కూడా సోషల్ మీడియా వేదికగా కూడా ఇటు ఐక్యరాజ్య సమితికి కూడా విన్నవిస్తున్నటువంటిది. కానీ ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి మారణ హోమం అనుకోవచ్చు. పీఓకే బార్డర్లో దాదాపు నెల రోజుల నుంచి జరుగుతున్నటువంటి దాంట్లో 4 రోజుల్లో మరింత ఉద్ధృతమయ్యి ఇక్కడ అంటే నిరసనలో తెలుపుతున్నటువంటి దాంట్లో చాలా ప్రధానంగా కూడా 4 వ్యక్తులు ఉన్నారు. వారిని పట్టించిన వాళ్లకు ₹1 కోటి బహుమానం అంటూ కూడా పోస్టులను వెలిచినటువంటిది. ఇటు ముజఫరాబాద్ తర్వాత రావల్కోటి, మీర్జాపూర్ ఈ ప్రాంతాల్లో కూడా పోస్టులు వెలిసాయి. ముఖ్యంగా ఈ 4 కూడా ఇదే ప్రాంతాల్లో తలదాచుకున్నారు అన్నటువంటి ముందస్తు సమాచారంతో గాలింపు ముమ్మరం చేశారు. ఈ 4కి సంబంధించినటువంటిది మనకు షౌకత్ నవాబ్ మీరు, తర్వాత ఉమార్ నజీర్ కాశ్మీర్, ఖవాజ్ మహరాన్ అర్షద్, తర్వాత ఇక్కడ మనకు నర్ఘర్ అమాన్ ఖాన్, వీరందరూ కూడా అంటే ఇక్కడ నిరసనలు తెలిపే దాంట్లకు వీళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తూ మరింత కూడా ఇక్కడ జరిగేటటువంటి పీఓకేలో అనేక ప్రాంతాల్లో కూడా కీలకంగా ఒక నెట్వర్క్ని ఏర్పాటు చేసుకొని వీళ్ళనందరినీ కూడా అల్లరి మూకని ఎంకరేజ్ చేస్తున్నారు అన్నటువంటి దాంతో ఈ 4పై కూడా బహుమానాన్ని కూడా ప్రకటించింది. పట్టించిన వాళ్లకు సమాచారం ఇచ్చిన వాళ్ళకి కూడా బహుమానం అంటూ కూడా అంటే ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా పీఓకేలో అనుకోవచ్చు, పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఎదుర్కోలేదనుకోవచ్చు. అటు మనకు బెలూచిస్తాన్ ఈ ప్రాంతాలంతా కూడా చాలా కీలకంగా గత కొన్ని రోజుల నుంచి కూడా వార్ జరుగుతున్నటువంటిది, ఒక యుద్ధ వాతావరణం ఉన్నది. కానీ ఇక్కడ పీఓకేలో నిరసనలు ఎందుకంటే పీఓకే అని అంటే ఇటు పాకిస్తాన్కి సంబంధించినది చాలా ఒక అడ్డా అని చెప్పవచ్చు. ఎందుకనంటే తనకు అంటే అంటే ఉగ్రవాదులకు ఉండేటటువంటి స్థావరాలంతా కూడా ఇటు ముఖ్యంగా అంటే ఈ ప్రాంతాల్లో అల్లర్లు జరిగితే పాకిస్తాన్కి చాలా భారీ నష్టము. అందులో భాగంగానే ఇక్కడ చాలా కీలకంగా ఉండేటటువంటి వ్యక్తుల ప్రొటెక్షన్ అనుకోవచ్చు. ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా అణచివేత ధోరణిలో ఉండాలి అన్నటువంటి ఆలోచన ఎప్పుడు కూడా పాకిస్తాన్ ప్రభుత్వం ఆలోచించే ధోరణి. ఇందులో భాగంగా ఒక్కసారిగా కూడా నిరసనలు ఎక్కువ కావడంతో వీరిని అంటే అదుపులో పెట్టేందుకు కూడా ఎప్పటికప్పుడు కూడా ఇప్పటికే దాదాపు చాలా ఫోర్స్ను కూడా ఇక్కడికి రప్పించి ఈ ప్రాంతాన్ని అంతటిని కూడా కట్టడి చేస్తున్నటువంటిది. కానీ మరింత కూడా గంటకు ఉద్ధృతమవుతున్నటువంటి పీఓకే బార్డర్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి, ఒకవైపు బహుమతి అంటే ప్రకటించినటువంటిది, మరొక వైపు పాకిస్తాన్ భద్రతా దళాలతో ఇటు సైనిక అంటే వారిపై కూడా ప్రతి దాడులు చేస్తున్నటువంటి ఎక్కడా తగ్గని జాక్ అవామీ లీగ్ పార్టీ. రైట్ కళా, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.